నమస్తే. వరంగల్ మొన్నటి మొంతా తుఫాన్ వరదల్లో మునిగిపోయింది చాలా ప్రాంతాలు. మనం ఇప్పుడు పోతన్ నగర్ లో ఉన్నాం. జస్ట్ ఇప్పుడే ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి వెళ్తున్న ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. సో మనం ఇక్కడ ఉన్నాం. సీఎం ఇక్కడ ఈ గల్లీకి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. జస్ట్ ఒక 5 minutes అనుకుంటాను నేను అనుకోవడం, 4 నిమిషాలు ఈ ప్రాంతాన్ని ఆయన చూసి వెళ్ళడం జరిగింది. సో చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. ఏం చూశారు, ఎందుకు వెళ్ళారు, దేనికి వచ్చారని అడుగుతున్నారు జనం. ఒక్కసారి ఆ మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఏమైందమ్మా, ఏం చూసినాడు సారు? ఒక్కరు మాట్లాడు, ఒక్కరు మాట్లాడితే మాట్లాడు. జరావు ఏం భరించవద్దా? మన కష్టాలు మన సుఖాలు ఏమద్దా? మా ఇల్లు ఎట్లన్నారు, మన పిల్లలు ఎట్లన్నారు, నేనేం తింటున్నా, మన జీవితం ఉంది ఏం 40 సంవత్సరాలు నిన్న వాడు అట్లనే ఉంది, ఏం మారలేదు. 10 సంవత్సరాలు చూడు చూసుడు అంతే. మాట్లాడితే ఒక్కరు మాట్లాడమ్మా. ఒక్కరు మాట్లాడు. ఇప్పుడు ఆగమ్మా, నువ్వన్నా చెప్పి అవన్న చెప్తుంది. 50 సంవత్సరం నుంచి చిన్న పీడల నుంచి ఉన్నాం కదా, ఇదే వాడ ఇదే ఫలితం. ఏం లేదు, వచ్చుడు పోడు. మన వాడకి ఏం చేస్తాడు, మన నష్టం ఏమి ఇస్తాడు? మేము పేదవాళ్ళం పిల్లలు పడుకొని చిప్పలు పడుకొని బతుకుతున్నాం. మా భర్త చచ్చిపోయింది, నాకు 6 పిల్లలు ఉన్నారు. మాకేముంది ఇక్కడ? ఎందుకు పడి ఉన్నాం? మన వాడ మంచి ఇప్పుడు ఎవరెవరు ఇంట్లో చూసిండు సార్? ఇల్లు చూడలేదు, వచ్చిండు వాళ్ళ పోయింది అంటే ఎవరి ఇల్లు చూడలేదు. ఏమైతే సార్ సార్ అంటే పోలీసు వాళ్ళు పెడతానే ఉన్నారు. ఎవరైనా కూడా తీసుకోవాలి. ఆ పిల్లాడు అక్కడ రాకూడదు. మా బాధ చెప్పండి. మా బాధ ఏంటంటే ఇప్పుడు 3 ఆడి దాకా కట్టేసి ఆడ వదిలిపెట్టిన తర్వాత అదేమైతుంది, ఆ మోరి నుంచి ఆ చెరువు నీళ్లు ఈ మోరి నీళ్ళు అన్ని కలిసి ఇటు వస్తాను. ఇటు వచ్చేసి ఇటు జంప్ అవుతాయి. ఈ వచ్చిన నీళ్లు ఆ నీళ్లు మొత్తం ఇళ్ళకి వస్తాను. నిన్న ఎంత వరకు ఉండే నీళ్ళంతా? నీళ్లు అక్కడ దాకపోయినాయి. ఇదంతా మునిగిందా? మొత్తం మునిగినాయి. ఇళ్ళల్లో ఇంత వచ్చినాయి. ఇళ్ళల్లో సామాను ఉప్పులు పప్పులు అన్ని మునిగినాయి. ప్రతి సంవత్సరం ఇదే బాధ మాకు. ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఏం చెప్పారు ఆయనకి ముఖ్యమంత్రి? ఏమన్నారు? ఏమన్నా విన్నాడా? వచ్చిండు సీఎం గారు వెళ్ళిపోతూనే ఉన్నారు. మేము మెమోరాండం రాసినాం ఇద్దామని. వచ్చిండ్రు వాళ్ళు. नहीं होता क्या काम है बोल के आए उन्होंने, तेलुगु नहीं आती, क्या काम है बोल के आए? ये काम ये प्रॉब्लम है बोल के चाइना हम लोगों को 2 से साल भी एक परेशानी नहीं बोले तो दीवार उठाओ बोलो, नहीं बोले तो हम लोगों को 5-5 लाख दो बोलो, समझे? उन्होंने है सीएम, मगर कुछ तो करके जाना ना, आके खाली ऐसा देख के चले गए तो क्या फायदा? नौकरी वाले पैसे नौकरियां खाते हैं, गरीबा खाते हैं, क्या फायदा बोलो? नाले बनने वाले दुनिया का पैसा बीच में खा लेते हैं। इन लोग हम लोग पूरे ये इधर के कुत्ते लोग हैं कि हम लोग खाली गरीबी जिंदगी जीते हैं। हमारे बच्चे पूरे मैकेनिक काम कर लेना जीना, क्या फायदा बोलो? हम लोगों को नाले की दीवार बड़ी करना नहीं बोले, हम लोगों को 5-5 लाख देना घर बनने, समझे? हम लोग डबल बेडरूम दो वो दो बोल के भी नहीं बोल रहे। हमारे पेपर है, आना चेकिंग कर लेना, हम लोगों को पैसे देके जाना, हमारे नाले की दीवार उठा के जाना। होता सर సార్ వచ్చిన హీరో అని ఆయన మీద అందరు ఎగబడతారు. ఎవరికి చెప్పాలి? ఆయన వినేందుకు వచ్చారు కదా, లేకపోతే జస్ట్ షోటప్ కి వచ్చారా? వచ్చిండు వెళ్ళిపోయిళ్ళు. మాది ఎవరు వింటారు, ఎవరు చెప్తారు, ఎవరికి చెప్పాలి అన్న మా కష్టం? అది ఒక గోడ లేపుతారని 6 సంవత్సరాల నుండి ఇదే స్టోరీ. జస్ట్ అక్కడ ఓటింగ్స్ అయితే ఒకళ్ళు చేంజ్ అవుతారు కానీ మాకైతే ఏం న్యాయం అయితే లేదు, ఏం జరుగుతలేదు. ఇప్పుడు ఏం మాట్లాడిండు? ఒక్క మాట ఏం మాట్లాడలేదు. ఆయన దారి వచ్చిండు, ఆయన దారితో పోయిండు. ఎవరితో మాట్లాడు, నీ సమస్యలు ఏంటి అమ్మా అని చెప్పిండా? లేకపోతే అది ఉన్నదా అవపడుతుందా? అది దిగలేనే. ఆయన ఎందుకు మరి సార్ వస్తాడు మా పరిచయం అని అందరూ
ఒక ఓట్తోనే ఉన్నాం. సార్ వస్తాడు పెద్ద సార్, ఇప్పుడు దాకా ఏ సార్ రాలే, ఈ సీఎం సార్ వస్తాడు ఏదైనా చేస్తాడని మేము అనుకోని ఒక ఓపీలోని ఏం చేసింది సార్? ఏముంది ఇప్పుడు దాన్ని పట్టుకొని పోయాం, తీసుకోలే అసలు ఎవరు దగ్గర కూడా రానియాలి, మాకు వెళ్ళకూడదు. సార్ సార్ ఎంత కలెక్టర్ ఆఫీస్ కి తీసుకుపోయి అంట, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో ఎవరికి లేడా, మేము లేడా? సో ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. సో ఇక్కడ వచ్చింది ముఖ్యమంత్రి ఇదే ఏరియాకి వచ్చిండు జస్ట్ ఇంతకు ముందే, కానీ ఎక్కువసేపు ఉండలేదు అన్నది వీళ్ళ బాధ. ఈ ఇండ్లన్నీ మునిగిపోయినాయి మొత్తం టోటల్ గా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోవడానికి లాస్ట్ గవర్నమెంట్ హయాంలో ట్యాంక్ బండ్ అని ఒకటి కట్టిరు పైన. ఆ ట్యాంక్ బండ్ కూడా దేనికి అంటే అది సుందరీకరణ లేకపోతే టూరిజం డెవలప్మెంట్ కోసం కాదు, జరిగినటువంటి కబ్జాలన్నీ లీగలైజ్ చేసుకోవడం కోసం దాన్ని ట్యాంక్ బండిని కట్టిరు. సో ఆ కబ్జాకు గురి కావడం, FTL ప్రాంతం అంతా మునిగిపోవడంతో ఇప్పుడు పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. సో చూడండి, అసలు కనీసం ఈ గల్లీలోకి వెళ్ళడానికి కూడా కనీసం అవకాశం లేనటువంటి దారుణమైన పరిస్థితి. ఒక్కసారి చూడండి, ఇదేం కాలువ? ఇదేనా? సో ఈ భద్రకాళి టెంపుల్. సో అవతల ఇప్పుడు దీనికి అవతల భద్రకాళి చెరువు చిన్న మోరీ సార్, అక్కడి వరకు ఆగింది సార్. అది కూడా చూపెడతా సార్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు లాస్ట్ ఇంతమంది వాటర్ వచ్చినాయి ఇది దీంతో ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయి సార్. ప్రతిసారి ఈ లెవెల్ గా ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తాయి సార్ నీళ్లు. ఎందుకు ఇంత ఘోరంగా ఉంది సార్? ట్యాంక్ బండ్ కట్టంగానే మన మోరీ అక్కడ వరకు ఆపేసింది సార్. 4 years అవుతుంది. అప్పంచి పాత మోరీ సార్. ఇది 40 సంవత్సరాలు అవుతుంది కట్టి. అది ఇప్పటికి ఉంటుంది. అది ఇప్పుడు ఒరిగింది సార్. అది ఎప్పుడు పడేది తెలియదు. ఇప్పటికి ఫుల్ ఉన్నాయి సార్ నీళ్లు పోతున్నాయి సార్. ఆల్రెడీ పోతున్నాయి సార్, ఫుల్ పోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చింది కానీ కనీసం ఒక రిపోర్ట్ కూడా తీసుకోలేదు సార్. పట్టించుకోకుండా నెట్టుకుంటా తీసుకోపోయింది సార్. అసలు ఆడవాళ్ళని అయితే మొత్తం నెట్టేసి పడేసి మా మాటనే ఇంటలేదు సార్. సార్ ఎందుకోసం ఎంతమంది ఎవరు లీడర్లు రాలే, ఇప్పుడు వచ్చిండు సమస్య పరిష్కరిస్తాడని అంటున్నారు కదా. మిగతా లీడర్స్ వస్తాళ్ళు పోతారు సార్, కానీ ఈ సమస్య లీడర్స్ వస్తాళ్ళు పోతాళ్ళు, కానీ 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరుగుతలేదు సార్. ఇది ఇట్లనే ఉంటాను సార్. ట్యాంక్ బండ్ దాని నిర్మాణం మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? దాని వల్లనే ఎఫెక్ట్ అయింది సార్. ఆ గోడ అక్కడి వరకే ఆపేసిళ్ళు. అది పోయినసారి శాంక్షన్ అయింది అనేసి అన్నారు, ఇప్పుడు కూడా శాంక్షన్ అయింది. అసలు చేస్తలేరు సార్, పట్టించుకుంటలేరు. ఇది భద్రకాళి చెరువు నీళ్లు తీసి తవ్వీలు కానీ దీని గురించి పట్టించుకుంటలేదు సార్. మీరు మేడం మీరేం చేస్తారు? మీరు ఎక్స్-ఎమ్మెల్సీ పద్మావతి గారు. నేను 40 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడ ఉంటారు? ఇల్లు మీదేనా? ఇది కాదు, అన్నమాట చాలా చిన్నగా ఉంటది. SC కమ్యూనిటీ. ఇప్పుడు వీళ్ళ బాధ ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది వీళ్ళకి? ఇది ఇప్పటిది కాదండి, ప్రతి వర్షం వచ్చినప్పుడల్లా వీళ్ళది ఇదే ప్రాబ్లం. ఇప్పటి నుంచి కాదు, ఇది ఒకటి కన్స్ట్రక్టివ్ గా ఆలోచించి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశగా వచ్చేయాలి, కానీ దీంట్లో రాజకీయాలు చేయకూడదు. వీళ్ళు కూడా అడిగేది ఏంటి అంటే ప్రతి సంవత్సరం వీళ్ళకి ఇంటింటికి 2 లక్షల ప్రాబ్లం వస్తా ఉంది వీళ్ళకి. నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నాకు ప్రాబ్లం తెలుసు. గతంలో రాకపోయేది. నా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక్కసారి కట్ట దిగితే కూన్ పెన్ చేసి గారు వచ్చారు. ఇదంతా చెరువే. అయితే ప్రాబ్లం ఎక్కడ అంటే వీళ్ళ ఆలోచన ఏమైందా, ఇది మోరీ, అది చెరువు, అది చెరువుది ప్రాబ్లం కాదు, చెరువుది కాదు ప్రాబ్లం. ఇది ఈ సుందరీకరణ అది ఇది అని చెప్పేసి సంథింగ్ ఎక్కడో ప్రాబ్లం జరిగింది. అక్కడ హన్మకొండలో వరంగల్లో సంథింగ్ ఎక్కడో రాంగ్ డిసిషన్ తీసుకున్నందుకు ఈ ప్రాబ్లం రిపీట్ గా అవుతా ఉంది. ఇప్పటికైనా కూడా సీఎం గాని మేము వీళ్ళ తరఫున దాంట్లో నెగిటివిటీ ఏం లేదు, నేను రాజకీయాలు అసలే లేదు. ఎక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళకు ఇంజనీర్లకు ముందు తెలుస్తుంది. వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వీళ్ళు రోజుకొక 300-400 కూలీలు చేసుకుని బతికేటారు. ముఖ్యమంత్రి వచ్చిండు, మా బాధ వినలేదు, వెంటనే వెళ్ళిపోయింది అన్నది వినలేదనుక నేనే ఇచ్చిన అప్లికేషన్ వీళ్ళతోటి నిలబడి ఉన్నది. వీళ్ళ తరఫున కొట్లాడడానికి మేము ఉన్నాము. వీళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ తరఫున కొట్లాడడానికి గతంలో ఉరుకుడు కాదు తప్పకుండా ఉరకలేదండి. ఉరకడం సమస్య కాదు, మనము ప్రాబ్లం సాల్వ్ చేయాలి.
అయితే అందరూ ఒకటేసారి వీళ్ళను మంచిగా పక్కకు అసలు యాక్చువల్ గా ఈ గ్రూప్ అంతా ఒక దగ్గర నిలబడ్డది. ఆయన దగ్గరకు వచ్చేటోడు ఇట్లా చూసి వచ్చేటోడు. ఈ మధ్యలో ఫోటోలు దిగేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళను నెట్టుకొని అది వెళ్ళాల్సి వచ్చింది. అయినా మీ తరఫున నేను ఒక అప్లికేషన్ కొట్టించిన కదా, ఆ అప్లికేషన్ నేను సీఎం గారికి ఇచ్చిన. ఇది ప్రత్యేకంగా నేను పట్టుకొని పోతా సార్ దగ్గర. ఇది ఇప్పుడు అంతా ఎక్కువ మైనారిటీస్ ఉంటారండి ఇక్కడ? మొత్తం మైనారిటీస్ రోజుకు 300-400. మేమంతా ఎస్సీస్. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇదంతా ఈ 2-3 లైన్స్ మైనారిటీస్ ఉంటారు, అటు మొత్తం ఎస్సీ కాలనీ. కాబట్టి ఇది తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని నమ్మకం మాకు గట్టి విశ్వాసం ఉంది. ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి చాలా రిపీట్ అవుతుంది. కానీ ఇప్పుడు వరంగల్ లో మొత్తం చెరువులు కాదు, ఇప్పుడు రాజకీయ నాయకులే కబ్జాలు చేసింది చెరువులు. గోపాల్పూర్ చెరువు కబ్జా పెట్టింది. ఆగమ్మా నువ్వు, అరే ఆగమ్మా, చెప్పే అర్థం కావట్లేదు. నేను వరంగల్ గురించి చెప్తున్నానండి. ఓవరాల్ ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్ కాదు, ఆ ట్యాంక్ బండ్ కట్టింది దేనికోసం? ట్యాంక్ బండ్ కట్టింది ఆ FTL లో కట్టిన కబ్జాలని లీగలైజ్ చేసుకోవడం కోసం ట్యాంక్ బండ్ కట్టినారు. సింపుల్ అంతే. బట్ మేబీ అది ప్రాబ్లము. ఇప్పుడు మనం ఒక్కరిని డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు అది కూడా మనం అది వీళ్ళు గట్టిగా నమ్మే వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ కాదన్నా, ఇప్పుడు ట్యాంక్ బండిలా వాళ్ళు అందరు పైసలు మస్తు టిగటాలకి फिर हम लोग गरीबा कहां जाको जीना? అక్కడ ప్రాబ్లం అక్కడ ఉందో ప్రాబ్లం సీఎం గారు సాల్వ్ చేస్తారని గట్టి నమ్మకం విశ్వాసం వీళ్ళకుంది. వీళ్ళకి ఆ నమ్మకంతో వచ్చి ఒక్కటే వాళ్ళ బాధ ఏంటంటే సీఎం గారు ఒక మాట మాట్లాడితే అయిపోవచ్చు. వీళ్ళు మంచిగా యూనిఫామ్ గా నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డారు మొత్తం మా నాయకులు తప్పది, మా నాయకులు తప్పు. ఇప్పుడు నేను 100 సార్లు కలుస్తా. నేను నాలాంటి నాయకులు నెల రోజులు 2 నెలలు 3 నెలలకు ఒకసారి కలవచ్చు, కానీ వీళ్ళు కలవరు కదా. వీళ్ళని కలిపియాలనే ఆలోచన అందరికి ఉండాలి. సో సిచ్యువేషన్ ఇది. పైన జరిగిన కబ్జాలు వీటి వల్ల ఈ కాలనీలు మొత్తం మునిగిపోతా ఉన్నాయి. తక్షణం దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలి. మళ్ళీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ కనిపిస్తారు, లేకపోతే మళ్ళీ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కనిపిస్తారు. సో ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది ఒకటే ప్రాంతం కాదు, వరంగల్ హైదరాబాద్ ఎట్లయితే మునుగుతుందో వరంగల్ కూడా అట్లే మునుగుతున్నది. ఇప్పుడు మనం చాలా కాలనీలు తిరిగి వచ్చినాం. అన్ని కాలనీల పరిస్థితి సేమ్ ఇట్లనే ఉన్నది. మొత్తం బురద, ఎక్కడికక్కడ ఇళ్లలోంచి ప్రజలు పాపం వాళ్ళ ఇళ్లకు మళ్ళీ లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. సో నిర్లక్ష్యం అయితే చాలా క్లియర్ కనబడుతున్నది. ఇంతవరకు రూపాయి బడ్జెట్ అయితే కేటాయించిన పరిస్థితి లేదు. మరి వీళ్ళు ఆ ఇండ్లు ఎట్లా కడుక్కోవాలి, వాళ్ళ ఇంట్లో పోయిన ఆ సామాన్ ఎట్లా సెట్ చేసుకోవాలి. సో ఒకసారి లోపలికి పోతే చాలా భయంకరమైన పరిస్థితులు మీరు ఒకసారి చూడొచ్చు. ఇస్తా సో ఒక్కసారి ఏరియా చూడండి. ఇదంతా మునిపి ఎంత వచ్చినా నీళ్లు అదంతా నిండింది. సో ఎస్సీ కాలనీ ఇది, అండ్ ఎస్సీలు ఎక్కువగా ఉంటారు, మైనార్టీలు కూడా ఎక్కువ మంది ఉన్న ఏరియా ఇది. సో వీళ్ళు ఇప్పుడిప్పుడే కడుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన ఏరియా ఇది. సో వీళ్ళు చూడండి ఒక్కసారి. ఈ గల్లీలోకి రాలేదు ఆయన, అక్కడే ఉండి వెళ్ళిపోయాడు. మాట్లాడలేదు. సో ఒకసారి చూడండి, గోడలు మొత్తం కూలిపోయినాయి. పాపం వీళ్ళ ఇళ్ళన్ని కూలిపోయినాయి ఎక్కడికక్కడ. సిచ్యువేషన్ వరస్ట్ గా ఉంది. ఒక్కసారి చూడొచ్చు మనం. ఒక ఇల్లు చూద్దాం. సో ఇక్కడ నాలా కనిపిస్తుంది. ఈ భద్రకాళి టెంపుల్ నాలా ఇది. సో ఎంత దాదాపు 48 అవర్స్ అయిపోయింది వర్షం పడి కూడా. ఎట్లా పోతుంది చూడండి కాలువ. సో ఎట్లా పోతుంది కాలువ. సో ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. ఏం బ్రదర్, ఏంటి పరిస్థితి? సీఎం ఏం చెప్పినారు? సీఎం మాకైతే సాయం చేస్తున్నారు, అందిస్తున్నారు. అక్కడ జనాలు బాగుండే. సీఎం మాకు సహాయం చేయాలి, మాకు రిటర్నింగ్ వాళ్ళు కట్టియాలి, మాకు ఆర్థిక సహాయం చేయాలి. మేము ఇప్పటికి బాగా లాస్ అయిపోయినాం. నేను చేసే ఒక చిన్న టెక్నీషియన్ ని, ఆ ఇంట్లో బంగారం పోయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నది. ఇగో మొత్తం తినడానికి వాటర్ అంటే మీకు ముందుగా వరద వచ్చి సామాన్ తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తెగిపోయింది. కట్టనే తెగిపోయింది.
ఏమైంది నువ్వు మాట్లాడు అన్న మాకి 30 లక్షల అప్పు ఉన్నాయి అన్న మాకి. అవి ఏంది మేము ఏదో పెట్టుకుతాం, మేము మంచిగా కట్టుకుతాం అని మేము ఎన్నోసారి మేము ఇట్లా ఏదో అప్పు తీసుకుని అయితే కట్టుకుతామని మేము అనుకున్నాం సార్. ఏంది చూసి అవన్నీ ఇది అన్ని ఏంది నీళ్ళ పోయినాయి అన్న. మేము ఎట్టుకోవాలి అన్న, ఎట్టుకోవాలి అన్న. మేము ఎక్కడ ఉండాలి అన్న. మా కొడుకులు 10 రూపాయలు సంపాదించండి మా కొడుకులు. మాకైతే ఏం లేదన్న, మాకు ఏం లేదు. మాకు మంచిగా కట్టి ఇస్తే మంచిగా ఉంటాయి అన్న. మాకి మంచిగా కట్టి ఇవ్వాలి అన్న. మాకి లాట్రిన్ బాత్రూమ్ ఏం లేదన్న మాకి అన్న. భద్రకాళి టెంపుల్ నుంచి వచ్చే వాటర్ అనేది అంటే ఆ చెరువు మందు వాగు ఈ నీళ్ళు ఎటు పోయి కలుస్తాయి. లాట్రిన్ బాత్రూమ్ ఏం లేవన్నా. ఎక్కడ పోవాలన్నా, మేము ఎక్కడ పోవాలన్నా, మేము ఎక్కడ ఉండాలి. ఒకసారి చూడొచ్చు మనం సిచ్యువేషన్. ఈ బార్డర్ ఏరియాలు మొత్తం కోసుకుంటూ వెళ్ళిపోయింది, మొత్తం కూలిపోయినాయి. సో ఎంత భయంకరంగా చూడండి వరద. అది కింద పడతట్టున్నది కదా. చెప్పండి బ్రదర్, ఏంటి పరిస్థితి అన్న? ఇది నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇది కాదు. ఎందుకు అని అంటే ప్రతిసారి ఎవ్రీ టైం ఇదే వస్తా ఉన్నది. బొందివాగు నుంచి వచ్చే నీళ్లకు ప్రత్యామ్నాయంగా ఇది ఒకటే నాల తప్ప ఏం లేదు. పైనుండి వచ్చే ఫ్లోటింగ్ ను ఇన్ని సంవత్సరాల వరకు చూస్తూనే ఉన్నాం. దీనికి సరైన విధానంగా పని చేయడం వల్ల కారణం ఇది మెయిన్ థింగ్. ఎందుకంటే పైనుంచి వచ్చే ఫ్లోటింగ్ తోని ఇది ఒకటే కాల్వ ఏది వచ్చినా. అక్కడ బొందివాగు నుంచి వచ్చే నీళ్లు రెండోది పెద్దమూరు ఒకటి వస్తుంది మాకు. ఆ పెద్దమూరు 2 నల్లాల జాములలో రోడ్డు మీదకి వస్తున్నాయి నీళ్లు. మీ రామన్నపేట ఈ ఏరియా సరౌండింగ్స్ అన్ని ఈ చిన్న నాళాలు చేయడం వల్ల జనావాసం పెరిగింది. ఎందుకు మరి ఇంత ముందు ఒక 5-10 ఏళ్ల కింద పరిస్థితి లేదు కదా? ఎందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మా రామన్నపేట 12 మూరల నుంచి మొదలు పెడితే ఈ బొందివాగు నాల ఈ రెండు మధ్యలో ఒక గోడతోని అటేమో భద్రకాల నీళ్ళు వస్తాయి, రెండోది 4-3 నీళ్ళు వస్తాయి. జనావాసం పెరిగింది, వాడకం పెరిగింది. దానికి తగ్గట్టుగా మాత్రం నాళాలు వెడల్పు లేవు. చెప్పండి బ్రదర్. ఇది 12 మోరీల మోరీ ఇది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే 10 years బ్యాక్ బొందిబాగు వాటర్ భద్రకార్లో పోయేది. ఈ అధికారులు ఏం చేసిండ్రు, బొందిబాగు వాటర్ ఏమో ఈ మోరీలో వదిలిపెట్టిండ్రు. ఈ మోరీ ఏమో చిన్నది, మోరీకేమో నాలా చేసిండు. నాలా చేసేసరికి మోరీ చిన్నగా ఉన్నది, నీళ్ళేమో బాగా పెరిగిపోయినాయి. పెరిగిపోయి మాకు 40 years కింద కట్టింది ఇది మోరీ అని కట్టిండ్రు. గోడలు చిన్నగా ఉన్నాయి. ఇప్పుడేమో దీనికి నాలా చేసి దీనిలో బొందిబాగు వాటర్ వదిలిండ్రు. వదిలితే ఫ్లో పెరిగి మాకు ఇళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఈ గోడలు కట్టి 50 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ముట్టలే, ఎవ్వరు కట్టలే. ఇప్పుడు మాకు గోడలు హైట్ లేపి ఎన్ని మునిగి ఉంటాయి ఇట్లా? పోతన్నగర్ సగం ఉంటది. ఇప్పుడు ఏమైనా నమ్మకం కలిగిందా మరి ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత? నమ్మకం ఉంచుకోవాలి. ప్రతి అధికారంలో వచ్చిన వాళ్ళు వస్తాన్లు, చూస్తాన్లు, పోతాన్లు. నమ్మకం అయితే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిండ్లు, ఇదే మాట చెప్పిండ్లు, చేస్తామన్నారు, రాసుకున్నారు, పోయిండ్లు. మళ్ళా వీళ్ళు మారితే మాకేమైనా అభివృద్ధి అవుతాయని మేము మార్చి ఆశ మీద మార్చినాం. ఇప్పుడు అదే నమ్మకం తోటి ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు చేయలేకపోతే మళ్ళా అధికారం ఇంకోటి వస్తది, అప్పటి వరకు వేడి చేస్తాం. ఉన్నాం కదా మరి మనం చేసుకోలేకపోతున్నాం పని. మారుతున్నా, ఈయన పోతే ఆయన పోతే మనం మారుస్తున్నాం కానీ వాళ్ళు చేయట్లేదు కదా. మేము మార్పు కోరుకుంటున్నాం, వాళ్ళు మార్పు చేస్తలేరు. మా నమ్మకం కలిగిస్తాను కానీ మార్పు చేస్తలేరు. మార్పు కోసం ఎదురు చూస్తున్నాం. వీళ్ళు చేయలేకపోయిన వీళ్ళన్నా వస్తే చేస్తారు, అధికారంలో వస్తే చేస్తారని వీళ్ళ నమ్మకం తోటి మేము గెలిపించినాం కాంగ్రెస్ కు. వాళ్ళ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు మా గోడలు లేపి మాకు పరిష్కారం చేస్తే హ్యాపీగా ఉంటాం మేము. రైట్, థ్యాంక్ యూ. సో ఇది సిచ్యువేషన్, ఇంత భయంకరంగా ఉంది. ఎట్లా కూలింది? వరదనా? ఓకే. సో ఇక ఏరియా అంతా మొత్తం ఇదే పరిస్థితి. పాపం అందరూ కట్టుబట్టలతో ఉన్నారు. పిల్లల స్కూల్ షూస్ ఇవన్నీ ఎక్కడెక్కడ బయటనే ఉన్నాయి. పాపం వీళ్ళు కోలుకోవడానికి ఇంకా చాలా రోజుల సమయం పడుతుంది. ఒకసారి బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాత పాపం వీళ్ళ మెమోలు ఇవన్నీ కూడా ఏంటివి, బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్టున్నాయి కదా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ నానిపోయినాయి పాపం అందరివి. పిల్లలు ఉన్నట్టున్నాయి. వీళ్ళు ఆరబెట్టిరు అన్ని బట్టలు. ఎక్కడ కనబడుతుంది?
ఎక్కడ అది ఎంత వెడల్పు ఉంది, ఇది ఎంత ఉంది. ఆహా. అది గండి దిగి చెర్లకు పోతున్నాయి అన్న నీళ్ళు. సో ఈ రిటైనింగ్ వాల్ ఇది రిటైనింగ్ ఏది ఇది కొత్త వాళ్ళు అనేది ఆహా. పాత వాళ్ళకి ఇక్కడికున్నది. పాత వాళ్ళకి అట్లనే పెట్టిందన్న. ఆ. ఆ పాత వాళ్ళు అక్కడికే పెట్టి అక్కడికే స్టాప్ చేసిళ్ళు. పోయినసారి గండి దిగింది, ఈసారి గండి దిగి నీళ్లు ఫ్లోయింగ్ అలా పోయేసరికి మా ఇల్లు బతికిపోయినాయి అన్న. నీళ్ళు అవతలకి వెళ్ళిపోతున్నాయి. అవతలకి వెళ్ళిపోయినాయి అన్న. అటు సగం పోతున్నాయి, కట్టుంటే ఇటు వచ్చాయి మొత్తం ఇది రాకపోయేదన్న. ఇదంతా గట్టి మొత్తం పబ్లిక్ ఇటు సైడ్ కూడా కట్టుంటే రాకపోయేదన్న. అక్కడి వరకే స్టాప్ చేసి సైడ్ అసలు గోడ ఉందా? ఉన్నదన్న, గోడ ఉంది. ఎంతవరకు కట్టిరు? అంటే సగం వరకు కట్టిల్లన్న, అక్కడనే ఉంది. ఇక్కడ దాకా ఆపేసిల్లు. అది అవతలది కూడా ఆపేసినట్టు. అవునన్న, అక్కడి వరకే ఆపేసిల్లు. ఈ సమస్య ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది అవతల లేని ఈ చెరువు భద్రకాళి చెరువు అన్న. భద్రకాళి చెరువు ఇక్కడ నుంచి చిన్నది, ఇక్కడ నుంచి చిన్నదన్న, ఇక్కడ నుంచి చిన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ వరకే ఉంటుంది. ఇక్కడ గోడ గోడ ఇక్కడ వరకే ఉంటుంది అన్న. అది చూడండి అన్న, అది డబుల్ ఉన్నది అన్న. ఫ్లో అంతా అవతలకి పోతుంది, ఫ్లో అంతా భద్రకాళి లోపలికి వెళ్ళిపోతుంది. డివైడ్ అవుతుందా? డివైడ్ కాదన్న, ఇది చెరువు. ఆ కట్ట దిగి చెర్లకు వెళ్ళిపోయినాయి. ఎక్కడ కట్ట దిగింది? ఇక్కడదేనా పోయినసారి తెగిన కాడనే తెగిందన్న మళ్ళా కట్ట. ఒకవేళ మరి తెగకపోయి ఉంటే ఈ ఇల్లులన్నీ మునిగిపోవన్నా, చాలా మంది కొట్టుకపోతుందన్న. చెరువులోకి నీళ్లు పోతున్న దృశ్యం అవతల వైపు మనం చూడొచ్చు. ఒకవేళ అది తెగిపోవడం వల్ల నీళ్ళు అనలేకపోతున్నాయి. ఒకవేళ తెగిపోకపోయి ఉంటే మాత్రం ఈ మొత్తం ఇంకా మునిగిపోయి. సో యాక్చువల్ గా అయితే ఇళ్ళ నుంచే పోవాల్సి ఉండే, ఇళ్ళకి వెళ్ళి పోవాలన్న. ఇది చిన్నగా అయిపోయింది అన్న, అటు ఎక్స్టెండ్ చేస్తలేరన్న, ఇంకా అది ఆపేసి అన్న. ఇక్కడ దాకా యాక్చువల్లీ కట్టిండు, ఇది కాంట్రాక్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి 60 కోట్లు ఏదో శాంక్షన్ అయింది, వేరే వర్క్ కూడా అయింది, అగ్రిమెంట్ కూడా అయింది అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ కాంట్రాక్టర్ లాస్ట్ టైం ఈ వర్క్ స్టార్ట్ చేసి ఇది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు అంటే రంగంపేట నుంచి మనకు ములుగు రోడ్ వరకు ఈ బెడ్తులో, ఈ పాత ఎగ్జిస్టింగ్ బెడ్త్ ఏదైతే కట్టారో అదే బెడ్తులో అక్కడ దాకా కట్టేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇది. అయితే ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, వర్షాలు పడతానని చెప్పేది ఆపడం వల్ల ఇప్పుడు పైన ఉన్న ప్రాంతాలే మునగలేదు కదా? మునగలే. ఎందుకంటే ఇప్పుడు గోడ కట్టిండు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వరకు బెడ్త్ పెద్ద ఉంది కదా, 25 మీటర్ అంటే దాదాపు 75 ఫీట్. ఇక్కడ నుంచి 20 ఫీట్ అయింది. ఇక్కడ మొత్తం స్టాగ్నేట్ కావడం వల్ల అది ఇక్కడ బండ్ ఉంది, ఇక్కడ ఆ బండ్ తెగి వాటర్ అలా పోతుంది, ఇటు బయటకు వస్తా ఉంది. బయటకు వచ్చి ఇదంతా గోడలు గుట్ల వెళ్ళి ఈ వాడంతా దాదాపుగా 70-80 ఇండ్లు అక్కడ దాకా మొత్తం మునిగిపోతాయి. అంటే దాదాపు డోర్లు 75% వస్తాయి. ప్రభుత్వం అనుకుంటే పెద్ద పరిష్కారం కాని సమస్య అయితే ఇది కాదు. చాలా కాలనీలు నీటి మునిగిపోకుండా చేయొచ్చు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాలు, ఈ కాలువలు నాలాలు కబ్జాకు గురైనాయి, వాటిని తీసేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇక్కడ ఎందుకు దొరకట్లేదు, ఎందుకు చేయట్లేదు ప్రభుత్వాలు అంటే కబ్జాలు పెట్టింది లీడర్లే కాబట్టి ఈ సమస్య. మరి ఇప్పుడు వీళ్ళు మార్పు అన్నారు, చేంజ్ అన్నారు, అన్ని చెప్పి అధికారంలోకి వచ్చిరు, ముఖ్యమంత్రి ఈడి దాకా వచ్చిండు కాబట్టి ఈ సమస్యకి వచ్చే సంవత్సరంలోగానే పరిష్కారం దొరకాలి. లేకపోతే పోయిన ముఖ్యమంత్రి ఎట్లా మిమ్మల్ని కూడా అదే ముఖ్యమంత్రి కింద భావిస్తారు తప్ప అంతకంటే గొప్పగా ఏమి ఉండదు. సార్ ఏకశిల దగ్గర సో ఇది సిచ్యువేషన్. ప్రతి ప్రాంతం వరంగల్లో ఇదే వరదల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 48 గంటల నుంచి వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు, నరకం చూస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు లీడర్లు తప్ప ఇంతవరకు ఒక రూపాయి వీళ్ళ చేతికి వచ్చింది లేదు. ఇంతవరకు చూద్దాం ఏం నిర్ణయాలు తీసుకుంటది ప్రభుత్వం. మాత్రం కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.